తెలుగులో ఎన్ని రియాలిటీ షోస్ వచ్చినా కూడా 'బిగ్ బాస్' షోకి ఉండే క్రేజ్ వేరు. స్టార్ సెలబ్రిటీస్‌ని ఒకే హౌస్‌లో పెట్టి 100 రోజులకి పైగా వాళ్ళతో టాస్క్‌లు, గేమ్స్ ఆడిస్తూ షోని రన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చింది ఈ షో. అందుకే ఈ షో మీద కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఆడియన్స్ మాత్రం షోని ఆదరిస్తున్నారు. ఇక గత ఏడాది వచ్చిన సీజన్ 7 మంచి హిట్‌గా నిలిచింది. దాంతో సీజన్ 8 మరింత ఆదరణ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళని మాత్రమే ఈసారి కంటెస్టెంట్స్‌గా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ హీరోయిన్ ప్రియమణిని హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో హీరోయిన్‌గా స్టార్ హీరోల సరసన ప్రియమణి నటించింది. బాలకృష్ణ, ఎన్టీఆర్, నితిన్ ఇలా ప్రతి హీరోతో ఆమె నటించింది. ఇక నాగార్జున సరసన 'కింగ్' సినిమాలో కూడా ఒక పాటలో కనిపించింది. ప్రస్తుతం సినిమాల్లో నటిగా అలాగే కొన్ని ప్రోగ్రామ్స్‌లో జడ్జిగా ఉన్న ప్రియమణి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వస్తే ఖచ్చితంగా ఆడియన్స్‌కి షో మీద ఆసక్తి పెరుగుతుంది. ఇక 'బిగ్ బాస్' ఫ్యాన్స్ కూడా హౌస్‌లో స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళని రావాలని కోరుకుంటున్నారు. గత కొన్ని సీజన్స్‌గా ఎవరికీ తెలియని వాళ్ళే ఇంటి సభ్యులుగా వస్తున్నారు. అందుకే ప్రేక్షకులు అలాంటి భావన ఉండకుండా ఈసారి స్టార్ సెలబ్రిటీస్‌ని మాత్రమే తీసుకురావాలని చూస్తున్నారట. అందుకే ప్రియమణిని సంప్రదించారట. ఆమెకి భారీ పారితోషికం ఆఫర్ చేయగా ఇక అంతేకాకుండా స్టార్ మాలో వచ్చే ప్రోగ్రామ్స్‌లో ఆమెను జడ్జిగా తీసుకుంటామని కూడా చెప్పారట. ఇక ఆఫర్ నచ్చడంతో ప్రియమణి కూడా 'బిగ్ బాస్' సీజన్ 8లో కంటెస్టెంట్‌గా రావడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె వస్తే షో మీద మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే బుల్లితెర మీద ప్రియమణికి మంచి క్రేజ్ ఉంది. 'ఢీ' షోతో పాటుగా మరికొన్ని ప్రోగ్రామ్స్‌లో జడ్జిగా కనిపిస్తున్న ప్రియమణి హౌస్‌లోకి వస్తే ఖచ్చితంగా షో రేటింగ్ పెరుగుతుంది. మరి స్టార్ స్టేటస్ ఉన్న ప్రియమణి సీజన్ 8లోకి కంటెస్టెంట్‌గా వస్తుందా? రాదా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక సీజన్ 8 కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జూన్ లేదా జూలై నెలలో ఈ షోని స్టార్ట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే కంటెస్టెన్సీ ఎంపిక ప్రక్రియని కూడా వేగవంతం చేశారు. ఇక హౌస్‌ని కూడా రెడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈసారి హౌస్ కూడా చాలా సరికొత్తగా ఉంటుంది అనేది తెలుస్తోంది. గత సీజన్‌లో కంటే ఈసారి భిన్నంగా ఉంటుంది అని తెలుస్తోంది. ఇక ఒక అడవిని తలపించేలా హౌస్ సెట్‌ని వేయబోతున్నట్లుగా సమాచారం. ఇక సీజన్ 8కి కూడా 'కింగ్' నాగార్జున గారే హోస్ట్‌గా వస్తారనేది అంటున్నారు. ఇక సీజన్ 7 ఫైనల్ తర్వాత జరిగిన కొన్ని ఘటనల వల్ల నాగార్జున హోస్ట్‌గా తప్పుకుంటారు అనే సమాచారం జరిగింది. కానీ అదేం లేదని నాగార్జున సీజన్ 8కి కూడా వస్తారని ఫిలిం నగర్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఇక సీజన్ 8లో ప్రియమణితో పాటుగా దాదాపు 25 మందికి పైగా స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి నిర్వాహకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ రంగం నుంచి అలాగే సీరియల్స్ నుంచి నటీనటులు, జబర్దస్త్ నుంచి కామెడియన్స్ అలాగే సింగర్స్, డాన్స్ మాస్టర్స్, యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళను అలాగే కామన్ మ్యాన్ కేటగిరీలో కంటెస్టెంట్స్‌ని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక త్వరలోనే సీజన్ 8కి సంబంధించిన లోగోను కూడా విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. ఇక సీజన్ 8 కూడా సూపర్ హిట్‌గా నిలిచిందని నిర్వాహకులు ఫిక్స్ అవుతున్నారు. మరి సీజన్ 8లో స్టార్ స్టేటస్ ఉన్న ప్రియమణి కంటెస్టెంట్‌గా వస్తుందా? ఈసారి జూన్ నెలలోనే లేదా జూలై నెలలోనే షో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు చూడాలి.